ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆత్మశాంతి కోసం కాకినాడ రూరల్ మండలం తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని వెంకట్రాము పేదలకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా పితాని రాము మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల సామాజిక సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతికి సంతాపంగా కాకినాడ కుళాయి చెరువు వద్ద గల అన్న క్యాంటీన్లో అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కుల మతాలకు అతీతంగా దివంగత పాస్టర్ ప్రవీణ్ పగడాల సామాజిక సేవా జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇటీవల దుర్మరణం పొందిన ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని, ఆయన మృతి క్రైస్తవ లోకానికి తీరని లోటన్నారు. అనాథలను దత్తత తీసుకుని తమ సొంత బిడ్డలతో సమానంగా పెంచడం, మానవత్వాన్ని ఆచరణలో చూపిన ప్రవీణ్ పగడాల సామాజిక సేవా జీవిత చరిత్ర ధన్యమని అన్నారు. తాను క్రైస్తవేతరుడిని అయినప్పటికీ తనకు ఎంతగానో ప్రేరణ కలిగించిందని, ఆయనపై గౌరవంతోనే ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. భగవంతుడు ఆయన కుటుంబానికి ఆదరణ, శాంతిని అనుగ్రహించాలని రాము ఆకాంక్షించారు. నా క్లాస్మేట్ అండి అతను. పెద్దలకు నమస్కారం. నా పేరు పితాని వెంకట్రాము, తూరంగి మాజీ ఎంపీటీసీ, కాకినాడ రూరల్. ఈరోజు కాకినాడ కుళాయి చెరువు ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ నందు 600 మందికి ఈరోజు అన్న వితరణ కార్యక్రమం ఈ మధ్యకాలంలో అకాల మృత్యు చెందిన క్రైస్తవ మత బోధకులు సోదర సమానులు ప్రవీణ్ పగడాల వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భగవంతుడు అతనికి, ఆయన కుటుంబానికి మంచి జరగాలని, ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.